ఓం శ్రీ గురుభ్యో నమ. లలిత త్రిశతి. ఈరోజు నామం పేరు ఏకప్రాభవశాలిని. లలితా సహస్రనామంలో యజుర్వేద ప్రామాణికంగా ఆ వివరణ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈ నామానికి వచ్చేసి ఈ త్రిశతిలో అనే నామానికి శృతులు అంటే ఉపనిషత్తుల పరంగా ఈ యొక్క నామాన్ని మనం తీసుకోవాలి. ఏకా ప్లస్ ప్రాభవ శాలిని. ఈ విశ్వమునకు ఒక్కడే దేవుడు, అతడినే పరబ్రహ్మము అంటారు. ఏ మూర్తి దేవత పరబ్రహ్మము కాదు. పరబ్రహ్మ అంశ నీలో ఎలా ఉంటుందో, నువ్వు ఏ మూర్తి దగ్గరికి వెళ్ళినా ఆ మూర్తిలో కొన్ని వేద మంత్రముల ద్వారా ఈ యొక్క పరబ్రహ్మ అంశని ప్రవేశపెడతారు ఆ యంత్రాలలో, ఆ మూర్తిలో. అవి సనాతనమైన దేవాలయములో ఖచ్చితముగా ఆ అంశ ఉంటుంది. అదే సూత్రం ప్రకారము నామ రూప దేవతల్లో కూడా అదే అంశ ఉంటుంది. శృతులు ప్రామాణికంగా నమ్మాల్సిందే కదా. శృతి చెప్పిందంటే కాదంటానికి ఎవరు, భారతీయులు ఎవరు కాదంటానికి లేదు. శృతులు చెప్పినట్టు శిలాశాసనం అన్నమాట. కాబట్టి ప్రతి సనాతన భారతీయుడు నమ్మాలి. ప్రాభవము అంటే ఈశ్వర తత్వాన్ని ప్రాభవము అంటారు. ఏకప్రాభవం అంటే ఒకే ఈశ్వరుడు, జగత్తు ఒక్కటే. ఆ జగత్తు ఒక్క జగత్తుకి పరబ్రహ్మము. జీవుల కర్మ ఫలితములు ప్రసాదించేటప్పుడు, శిక్షించేటప్పుడు ఆ పరబ్రహ్మ తనలో ఉన్నటువంటి కొన్ని అంశాల ద్వారా ఆ రూపముతో అనుగ్రహిస్తాడు. అదేనండి. అట్లా అన్నట్టు ఇప్పుడు పిల్లల్ని దండించేటప్పుడు తండ్రి ఎట్లుంటాడు, కోపం ఉంటాడు కదా. ఆ రూపం ఒక రకంగా ఉంటుంది కదా, దగ్గరికి తీసుకుని ఒక రకం. ఆ విధంగా పరమేశ్వరుని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చాందోగోపనిషత్తు ఏం చెప్తుంది? 3:12-6లో పాదో అస్య భూతాని. నా అంశ ఉన్నప్పుడు ఆ జీవుడికి లేక ప్రాణికి బ్రహ్మము అని తెలుసుకోవాలి వాళ్ళు. నామకరణము జరగకపోప్పుడు, ఎవరైనా నామకరణం జరగకముందు పరమాత్మ స్వరూపులే. నామకరణం జరగకముందు. నామకరణం జరిగిన తర్వాత ఏం చేస్తున్నాడో వాడు, నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు ఫలానా పేరు. అవి శృతులకు అనవసర విషయాలు. నువ్వు నీ కర్మ కోసం పుట్టావు. ఆ ప్రయత్నంలో ఒక జాతి లేక ఒక గుంపు, ఇలా మానవులందరినీ కలిపి ఒక జాతి, ఒక గుంపు, లేకపోతే ఇట్లా అంటే ఒక ప్రత్యేకమైన, ఇప్పుడు పులులు ఒక గుంపు, కుక్కలు ఒక గుంపు, తాబేళ్ళు ఒక గుంపు అంటున్నారు కదా. ఈ మానవులు కూడా ఒక గుంపు. ఇది ఇక్కడ నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు. వాడు ఆ కులం వాడు, ఈడి ప్రాణి, తర్వాత ఈడు నల్లగా ఉన్నాడు, ఈడు ఎర్రగా ఉన్నాడు, ఈడి పేరు అది, వాడి పేరు ఇది, ఈడి కులము, ఈ గోత్రం, ఇట్లా ఇవన్నీ పరమాత్మకి అనవసర విషయాలు. ఫస్ట్ పాయింట్. ఇవన్నీ నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు. నీ పొట్ట కూటి కోసం క్రియేట్ చేసుకుంటున్నావు. నువ్వు ఆ తెలివితేటలు బాగా ఎదగాలని ఇట్లా రకరకాల ఆలోచనలతో. కాబట్టి శృతులకు అవి అనవసరం. నీ అవసరార్థం గుర్తింపుకు ఏర్పాటు చేసుకున్నవి అనవసరం అని స్మృతి. ఇందాకేం చెప్పానండి ఈ నామం గురించి? శృతి. ఇప్పుడేం చెప్తున్నాను? స్మృతి. స్మృతి అంటే భగవద్గీత అన్నమాట. ఈ భగవద్గీత ఏం చెప్తుంది? ఏకాంశేన స్థితో జగత్ 10:42లో ఉంటుంది. పరబ్రహ్మం యొక్క అంశ ఈ జగత్తులో సర్వులలో స్థితమై ఉన్నది అని ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అనమాట. బృహదారణ్యకోపనిషత్తు ఏం చెప్తుంది? 6:4-22లో సంరక్షించే కర్మ ఫలితం ఇప్పుడు రక్షించేటప్పుడు ఒక విధంగా, తర్వాత శిక్షించేటప్పుడు ఒక రకంగా ఉంటాడని బృహదారణ్యకోపనిషత్తు కూడా చెప్తుంది అన్నమాట. ఆ ఫలితాలు ఇచ్చేటప్పుడు బాగా అందరికీ సమమైన ఫలితాలు ఇచ్చేటప్పుడు సర్వేశ్వరుడు అంటారు. సర్వ ప్లస్ ఈశ్వరుడుగా తీసుకోవాలి విడతీస్తే. సర్వులకి ఈశ్వరుడు. శిక్షించేటప్పుడు భూతపతి అంటారు. భూతపతి అంటే ఎవరండి? యముడు. యముడిని యమధర్మరాజ అంటాం కరెక్ట్ కాదు.
అర్థమైందండి. ఆయన పేరు భూతపతి అంటే యముడు. దట్స్ ఆల్. శృతి ప్రామాణికంగా, నిరుక్త ప్రామాణికంగా కొన్ని కోరికలు కర్మలు ప్రసాదించేటప్పుడు భూత ప్లస్ పాలకుడు, భూత పాలకుడు అంటే ఎవరంటే ఇంద్రుడు. ఎప్పుడు సత్యయుగ కాలంలో. మరి ఇప్పుడు ఎవరంటే ఇంద్రుడు అంటే విష్ణువు. కొన్ని కర్మల ద్వారా శ్రీ విద్యా మానవులు ఇప్పుడు ఈ కర్మలు ప్రసాదించేటప్పుడు వాళ్ళ పేర్లు అన్నమాట, పరమాత్మ యొక్క పేర్లు అన్నమాట ఇవన్నీ. సరే, మీరు ఎట్లా తీసుకోవాలండి వీటిని? ఇవన్నీ మేము చదవట్లేదు కదా, మీరు ఈ నామాల ద్వారా అంటే మీరేం చేస్తారంటే వేదాలని శృతుల్ని ఎలా తీసుకోవాలి అంటే బాగా పెద్ద పెద్ద పండిన మామిడి పళ్ళు ఉంటాయి కదా, వాటిని రసాలు అంటారు కదా, ఆ రసాల మామిడి పళ్ళులాగా ఊహించుకుంటే వీటిని లలిత సహస్రనామం, ఉపనిషత్తులు, వేదాలని అలా ఊహించుకోవాలి. అప్పుడు ఆ వాటిలో ఉన్న రసం తాగుతుంటే నీకు ఎలా తెలుస్తుందో ఆ జ్ఞానం అప్పుడు కలుగుతుంది. సరే, ఇప్పుడు ఈ యొక్క శృతులు ఉపనిషత్తులకు సంబంధించింది, ఈ నామరూపకు సంబంధించిన దేవతలు వీళ్ళు మన మనుషులం కదా, మనలాగా ఉంటారు కొంతమంది. వాళ్ళు అంటే చనిపోయిన తర్వాత వచ్చేటువంటి జన్మలు, శ్రీ విద్యా మంత్ర సాధన చేస్తే కలిగేటువంటి బెనిఫిట్స్ కూడా వసువులు అనబడే దేవతలు జన్మిస్తారన్నమాట. వసువులు శృతుల్లో ఉంటే చూసుకోండి. మానవులు చేసే హోమాల ద్వారా ఇచ్చే హవిస్సులు అగ్ని ద్వారా ఈ దేవతలు అనుభవిస్తారు. తినేది త్రాగేది కాకుండా వీరి శరీరం నిర్మితమై ఉంటుంది. సూర్యుడిలో తూర్పు భాగములో ఎర్రని రంగు కలిగిన, ఇక్కడి నుంచి చూస్తే నీకు అలా కనపడతాయి ఇవన్నీ, కొంచెం చాలా కోటల దూరం కదా. ఆ దేవతలకు అది అమృతంగా, మనం ఇక్కడ చేసేటువంటి హవ్విస్సు ఆ రూపంలో వాళ్ళకి అమృతంగా ఉంటుంది. దీన్ని హోమ హవ్విస్తుని వాళ్ళ ఆహారంగా మారుతుంది వాళ్ళకి. దీనిని ఏమంటారని అంటే ఉపనిషత్తులో మధు విద్య అంటారండి. మధు అంటే అమృతం. అమృతం అలాంటి మంత్రాలు శ్రీ విద్యలో ఉంటాయి. చేయటం వలన అంటే ఈ దేవతలకు ఆహారం మధువులాగా అందుతుంది. ఈ వసువులు అనబడే దేవతలు ఇంద్రియాలతో చూసి అనుభవిస్తూ తృప్తిపడి సాధకుల కోరికలు తీరుస్తారు. ఇప్పుడు నువ్వు కుక్కకి మనం ఏదైనా అన్నం పెట్టామనుకోండి, తర్వాత పెట్టకపోయినా అది నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది చాలా కాలం. ఇట్లా మీకు అర్థం అవ్వాలని అలంకారం కోసం చెప్తున్నా నేను. అలంకారం అంటారు, గౌణము అంటారు. కాబట్టి ఆ విధంగా దేవతలకు నువ్వు చేసింది నువ్వు వదిలిపెట్టరు, వాళ్ళు పట్టుకొని ఖచ్చితంగా నేను రక్షిస్తూనే ఉంటారన్నమాట. తర్వాత వసుదేవతా గణం అని ఉంటుంది. ఈ విధమైన శరీరం లాగానే వాళ్ళకు కూడా చూస్తేనే తృప్తి కలిగే శరీరం ద్వారా మధువుని సేవిస్తారు. ఇంకో రకం దేవతలు ఉంటారు. వాళ్ళు వచ్చేసి ఇంద్రుడు అధిపతిగా ఆ దళానికి, ఆ గుంపుకి, ఆ దేవతల గుంపులు ఉంటాయి కదా, మన ఆ గుంపులో వచ్చేసి మానవుల్లో కూడా గుంపులు ఉంటాయి కదా, జాతులు ఫలానా జాతి ఈడు ఫలానా, అలా ఆ గుంపులో ఇంద్రుడు అధిపతిగా రుద్రగణ దేవతల గుంపు ఉంటుంది, దానికి ఇంద్రుడు అధిపతి. కన్నులతోనే చూసి తృప్తి పడతారన్నమాట వాళ్ళు. ఇంకో రకం దేవతలు ఉంటారు. వరుణుడు అధిపతిగా ఆదిత్య గణ దేవతలందరూ మధువు అనుభవిస్తూ ఉంటారు. ఈ విధంగా మొత్తం 5 గణాల గురించి ఈ శృతి చెప్తుంది. నేను 2-3 చెప్పుంటాను. దీనిని మధు విద్య అంటారు. దేవతలు లేక తిరిగి మానవుడిగా, లేక మీరు ఇప్పుడు ఈ శ్రీ విద్యా మంత్రాలు చేయటం వలన వచ్చే కర్మ ఫలితం వలన ఇప్పుడు ప్రతి ప్రాణి ఏమని చెప్తుంది, వాడు పుట్టుక ఎలా డిక్లేర్ అవుతుందండి అంటే, వాడు చచ్చేటప్పుడు మానసికముగా ఏ విధమైనటువంటి వేదనతో వాడు ఆలోచనతో చేస్తాడో అదే జన్మ కలుగుతుందని సర్వశ్రుతులు చెప్తున్నాయి. భగవద్గీత కూడా అది చెప్పింది, లలిత సహస్రనామం కూడా అదే వివరణ ఉంటుంది కొన్ని చోట్ల. అప్పుడు చాలామంది ఈడేమన్నా ఆస్తులు ఏమైనా పెట్టాడేమో ఈయన చెంబులో ఒక చిల్లర డబ్బులు వేసి చెవు దగ్గర కూడా ఊపుతుంటారు. కానీ వీడు చూడడు అన్నమాట. వీడి ఆలోచన అంతా వాడు చేసినవి ఉంటాయి కదా, వాడు చేసిన పాప పుణ్యాల మీద టక్మని వాడు ఘోరమైనవి చేసి ఉంటాడు. అక్కడికి వెళ్ళిపోతుంది మనసు, వాడికి అదే పుట్టుక ఉంటుందన్నమాట. వాడు కోరుకున్నదే వాడికి ఇస్తారు.
త్రివిద్య మంత్రాలు చేసినప్పుడు ఏమవుతుంటే ఆ మంత్రములో ఉన్నటువంటి దేవతల యొక్క గుణగణములు, శక్తి సామర్థ్యములు, అనుష్ఠాన పవర్ వీటి ద్వారా దేవత వసుగణము, ఆదిత్యగణము అలా ఉంటూ ఉంటారు. మేము ఇవన్నీ వద్దులేని మళ్ళీ మనిషిగా పుట్టాలి అంటే ఇంతకంటే ఇప్పుడు శ్రీ విద్యా మంత్ర సాధకుడు ఎవరు చచ్చిపోయినా నీచమైన పుట్టుక పుట్టడు. ఎలా చెబుతారండి మీరు అంత గట్టిగా అంటే? మనసుతో మంత్రం చేస్తున్నావు కదా. ఇప్పుడు ఈ మంత్రం ఆ దేవత ఆ దేవతకి నీకు లింక్ ఏర్పడింది. మళ్ళీ నువ్వు నెక్స్ట్ ఇంకా ఆ దేవతతో కొన్ని చేయాల్సినవి ఉంటాయి. నీకు కొన్ని చేయగలుగుతావు వయసు చాలక కొన్ని కారణాలతో. మళ్ళా కుక్క, నక్క, పిల్లి అంటే ఆ మంత్రం చేసి ఆ దేవతను ప్రసన్నం చేసుకోలేదు కదా, మళ్ళీ మనిషిగా పుడతాడు. కృష్ణుడు ఆ మాటే చెప్పాడు. యోగ భ్రష్టుడు అంటే ఎవరండి? మంత్ర సాధకులు. వాళ్ళు భ్రష్టులైన మళ్ళీ మంచి స్థితిలోనే పుడతారు కానీ అధమ స్థితిలో పుట్టడు అంటారు. అందుకే ఇంకోటి శ్రీ విద్య మంత్ర సాధన షడంగాలు ఎందుకు తెలుసుకోవాలని ఒక అతను అడగటం. షడంగముల జ్ఞానం ఎందుకు తెలుసుకోవాలంటే, ఓ మంత్రం చేస్తుంటావు, ఆ మంత్ర దేవతని ఒక ఋషి దర్శించాడు, ఆ ఋషి పరంపరలోనే నువ్వు చేస్తున్నావు. నువ్వు ఇందులో ఆ దేవత అనుగ్రహం నీకు కలగటానికి ఋషి బాగా కారకుడు అవుతాడు. అతను కొంత నీకు ఎనర్జీ ఇస్తాడు. ఎలా ఇస్తాడండి ఎనర్జీ? మాకు అదేం అర్థం కావట్లేదు. ఇది ఫిజికల్గా చెప్పాలంటే, ఇప్పుడు రాముడి గురించి మనం టాపిక్ తీసుకుంటున్నాము. ఆ రాముడి యొక్క మూల పిత అర్థమైందా? రాముడు వంశస్థులు మొత్తానికి సూర్యచంద్రులు ఉన్నంత వరకు ప్రతి ఒక్కళ్ళు తలుచుకునే విధంగా ఆ వంశస్థుడు చేశాడు కదా. ఎవరండి? హరిశ్చంద్రుడు. అర్థమైందండి? హరిశ్చంద్రుడు ఏం చేశాడు? వేదములో చెప్పిన ధర్మము కోసము తన భార్య, పిల్లల్ని, మొత్తం రాజ్యాన్ని మొత్తం శంక నాకించి 30 తిప్పలు పడ్డా కూడా ధర్మం తప్పలేదు. అదంతా యాక్టింగ్ అని లాస్ట్లో తెలుస్తుంది. మనం ఫిజికల్గా చూసే వాళ్ళందరికీ అయ్యో పాపం అనుకుంటుంటాం. ఆ విధంగా పరీక్షలు జరుగుతుంటాయి శృతుల ప్రామాణిక మంత్ర సాధనలో. ఆ ఋషి ఏం చేశాడో విశ్వామిత్రుడు, ఇతని ధర్మదీక్షతకి, ఇతని అనుష్ఠానం యొక్క ధర్మం తప్పని దానికి తన మంత్ర తపస్సులో సగం ధారపోసాడు కదా. ధారపోసినప్పుడు ఏం చెబుతాడు అతను? నీ వంశస్థులు సూర్యచంద్రులు ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటారని చెబుతాడు. ఎవరు? విశ్వామిత్రుడు. దానికి సాక్ష్యం ఎవరు? అగ్ని. ఇప్పుడు మంత్రం చేసే ముందు ఉత్తమ సాధకులకి శ్రీ విద్యా గురువులు ఏం చెబుతారు? మమోపాత సమస్త దుర్తక్షయ ద్వారా పరమేశ్వర ముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం ఫలానా మంత్రం చేస్తున్నానని చెప్పినప్పుడు నీళ్లు తాకండి అంటారు. దేనికి తాకమంటారు నీళ్ళని? కొంచెమైనా సరే ఆలోచించండి. సాక్ష్యం, విట్నెస్. జలము పంచభూతాల్లో ఒకటి కదా. దాన్ని నువ్వు ఈ మాట చెప్పి నేను మంత్రం చేస్తున్నాను, ఫలానా లలితా సహస్రనామం చదువుతున్నానని నీళ్లు ముట్టుకుంటే ఏంటి అర్థం? జలము సాక్ష్యం చెప్పాలి. రేపు వచ్చి నువ్వు నీవు చేసిన కర్మకు అది సాక్ష్యం అన్నమాట. ఇవన్నీ శృతుల యొక్క మంత్రానుష్ఠానం ద్వారా ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చు. కాబట్టి మీరు లలితా సహస్రనామం చేసినా కూడా ఫిలాసఫీ తెలుసుకోండి. శబ్ద అర్థ జ్ఞానం వలన మీకు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? శబ్దార్థ జ్ఞానం, నామరూప దేవతకు అంశ అవన్నీ తెలుస్తాయి. ఎవరైనా ఉత్తమ గురువుని పట్టుకొని ఏదైనా ఒక మంత్రం కనుక మీరు మంత్రము అంటే మీరు ప్రత్యేకంగా మళ్ళా మేము గోచీలు పెట్టుకోవాలండి, చాపలు వేసుకోవాలండి, ఆ ముద్రలు వేయాలండి, ఇవన్నీ కూడా పొట్ట కూటి కొరకు చెప్పే మాటలు. మంత్రం అంటే ఆలోచన అంటే నువ్వు ఇప్పుడు సపోజ్ ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలి? అమెరికా గుళ్ళు గోపురాలు తిరిగితే అమెరికా పోవు. నీకు ప్రాప్తం లేకపోతే దాన్ని ఇచ్చేసి సాధించుకోవాలి ఆ కర్మని అన్నప్పుడు ఒక దేవతను నువ్వు పట్టుకుంటావు. ఆ దేవత ద్వారా ఏం చేస్తావంటే కర్మని పక్కకి నెట్టి కాలువలో బాగా నాచు అడ్డం పడితే నీళ్లు పోవు కదా. ఏదైనా పొలతో పక్కకి నెడితే నీళ్లు పోతాయి కదా. అదే సూత్రం ప్రకారం మంత్రం చేస్తే కర్మ పక్కకు వచ్చి నువ్వు నీళ్లు పోతాయి. ఆ విధంగా నువ్వు అమెరికా వెళ్ళటానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతాయి. ఈ విధంగా నువ్వు ప్రతి ఒక్కటి కూడా దృశ్య ప్రపంచంలో నుంచి అంతర్ముఖానికి వెళ్తే కానీ ఒకటి అర్థం కాదు.
కొన్ని లక్షల సంవత్సరాల క్రితం యొక్క మానవులకు సంబంధించింది. తర్వాత ఒక 5,000 సంవత్సరాల ప్రాంతంలో శంకరాచార్యుల వారు అనబడి నడిచే దైవం ఏం చెప్తున్నారు? జాగృత అవస్థ, సుషుప్తి అవస్థ, స్వప్న అవస్థ, తుర్యాతీత అవస్థ, 4 అవస్థలు ఉంటాయి. కాబట్టి మానవులు ఈ అవస్థల్లో చేసేటువంటి పనుల వల్లే వాళ్ళ జీవితాలు ఉంటాయి. ఇవన్నీ చెప్పుకుంటున్నారు. దానికి ఏముంటుంది? నరాల డాక్టర్లు, మెంటల్ డాక్టర్లు, మానసిక రోగులు, వీళ్ళందరూ డాక్టర్లందరూ ఏం చెబుతున్నారు? నిద్ర 4 స్టేజీలుగా ఉంటుంది. నిద్ర ఒక్కొక్క స్టేజీలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇవన్నీ 4వ స్టేజీలో నిద్ర అప్పుడు సూపర్గా ఉంటుంది మీకు. కాబట్టి మీరు అది అలవాటు చేసుకోండి అని చెబుతున్నారు డాక్టర్లు. ఇక్కడ మొత్తం ఈ శృతులు ఇవన్నీ ఏం చెబుతున్నాయి? మీరు సుషుప్తిలోకి వెళ్తే కానీ మీకు అర్థం కాదయ్యా. సుషుప్తిలోకి వెళ్తే మొత్తం మీరు అనుకున్నవి జరుగుతుంటాయని చెప్తుంది. వీటిని కంపేర్ చేసుకొని అటు ఇటు శాస్త్ర పరిశోధన ఉత్తమ గురువుల ద్వారా, నేటి టెక్నాలజీ ద్వారా తెలుసుకుంటూ మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవాలి. కనీసం ఆ శృతులకు సంబంధించిన జ్ఞానము, శబ్దాలు ఉన్నవన్నా చదువుతూ ఉంటే ఆ శక్తి ఎప్పుడైనా తగిలిస్తుంది మీకు దాని అంశని మీలో. దానికి భగవద్గీత సత్యమైన ప్రామాణికం, సర్వ ఉపనిషత్తుల సారం. ఇప్పుడు టెక్నాలజీ ఫోన్లో ఉంటుంది, చెవుల్లో ఉంటుంది. భావార్థమేనండి. శబ్దార్థానికి భావార్థం మదనం చేయండి, లలిత శాస్త్రం చదువుకోండి. శ్రీ విద్యా గురువులు ఇవన్నీ చదివినా విన్నా మీకు వచ్చేటువంటిది అపరోక్ష జ్ఞానము. ప్రత్యక్ష జ్ఞానము రాదు. ప్రత్యక్ష జ్ఞానం కావాలి అంటే శ్రీ విద్యా మంత్ర సాధన మాత్రమే అత్యంత ఉత్తమైన ఆధ్యాత్మిక సాధన. ఎక్కడికక్కడ శ్రీ విద్యా గురువులు ఉన్నారు కదా, వెళ్ళి నేర్చుకోండి. ఏదో ఒక మంత్ర సాధన చేయండి. అనంతమైన మంత్రాలు ఉన్నాయి. స్వస్తి.